హాయ్ అండి, నేను మీ తులసి రాజేష్. రండి మా కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి ఎందుకంటారా, 2 రోజుల నుంచి నెయ్యి చేద్దాం అనుకుంటుంటే టైమే కుదరట్లేదు. ఇవాళ కాస్త టైం దొరికిందండోయ్. పాప ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది, ఆయన పనికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ వచ్చే లోపల చకచకా నా పనులన్నీ చేసేసుకోవాలి. మా పాపకి నెయ్యి అంటే చాలా ఇష్టం అండి. తన కోసం నేను పెరుగు తోడెట్టిన తర్వాత ఆ మేగడని తీసి ఫ్రిడ్జ్లో మెల్లగా జాగ్రత్త పెడతాను. మా బుడ్డోడైతే పడుకోవట్లేదు. వాడు పడుకుంటే ఇంకా ఫాస్ట్గా నా పనులు అయిపోయేవి, కానీ పడుకోవట్లేదు కదా అని చెప్పి వాడినే పక్కన పెట్టుకుని నేను మజ్జిగ చిలికేస్తున్నాను. ఆడుకుంటూ ఉన్నాడండి, నేనైతే మజ్జిగ చిలుకుతున్నాను. ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా తిప్పుతూ ఉండాలి. తిప్పినంతసేపు బాగానే ఉంటుందండి, తర్వాత చేతులు కొంచెం నొప్పిగా అనిపిస్తాయి నాకైతే. ఎంత స్పీడ్గా తిప్పితే అంత బాగా వెన్న అనేది వస్తుంది. ఆ వెన్నని పొయ్యి మీద పెట్టి మనం వేడి చేస్తే స్కూల్కి వెళ్ళే ముందు నాకు ఆర్డర్ వేసి వెళ్ళిందండి మా పాప. నేను వచ్చేసరికి నెయ్యి రెడీగా ఉండాలి అమ్మా అని చెప్పింది. నేను నెయ్యి చేయలేదనుకోండి, ఎందుకు చేయలేదు అంటుంది. ఉంది కదా నెయ్యి వేసుకో అంటే, ఆ నెయ్యి కాదు నాకు కొత్తగా నెయ్యి చెయ్యి అంటుంది. సరే అని చెప్పి నెయ్యి చేస్తానా, వేసుకుంటుంది, కలిపి పక్కన పెట్టేస్తుంది. అదేంటే అంటే నాకు నచ్చలేదు అంటుంది. నెయ్యి ఇలానే ఉంటుందమ్మా అంటే సరే, వద్దు అంటుంది. ఏంటో పిల్లలు ఒక్కొక్కసారి ఇలానే చేస్తారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు నా కూతురు వయసు చిన్నదైనా మాటలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయండి, కానీ దాని మాటలు వింటుంటే చాలా సంబరంగా ఉంటుంది. మీకు ఈ సామెత తెలిసే ఉంటుందండోయ్, ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటారు. మా అమ్మాయి కూడా ఇంట్లో నాకు అత్తగారిలా ఆర్డర్లు ఇచ్చేస్తుందా, బయట మాత్రం పిల్లిలా చాలా సైలెంట్గా ఉంటుందండి. అందరూ ఎంత సైలెంట్గా ఉందమ్మా మీ పాప, ఎంత క్యూట్గా ఉందిరా అంటూ ఉంటారు. కానీ దాని సంగతి వీళ్ళకి తెలియదు. సర్లే ఆర్డర్ ఇచ్చింది కదా అని చెప్పి నెయ్యి చేస్తానా, వేసుకోదు. అమ్మ నీకు నెయ్యి చేసి పెడతాను, ఆల్ఫాబెట్స్ రాయమ్మా, నెంబర్స్ చెప్పమ్మా అంటే, అమ్మ నాకు నిద్ర వచ్చేస్తుందమ్మా, అమ్మ నేను పడుకుంటానమ్మా, లేదా అమ్మ నాకు ఆకలేసేస్తుందమ్మా, ఇంక ఇవే మాటలు చెప్తుందండి. నెయ్యి మాత్రం చేసేటప్పుడు పక్కన ఉంటే, అమ్మ అయిపోయిందా అని చెప్పి అడుగుతూనే ఉంటుంది. ఇక నెయ్యి సంగతికి వస్తేనండోయ్, నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కానీ ఇలా ఉన్నప్పుడు వెంటనే ఫ్లేమ్ ఆఫ్ చేయకూడదండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈ నెయ్యిని నేను మెల్లగా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. నెయ్యి చూసారండి ఎంత చక్కగా వచ్చిందో. నేను వారం రోజుల నుండి మీగడ తీస్తే ఇంత నెయ్యి వచ్చిందండి. అమ్మయ్య, మా అమ్మాయి నాకు చెప్పిన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని కబుర్లతో మళ్ళీ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.